దేశవ్యాప్తంగా కూడా తెలియజేయాలా. ఈరోజు దేశ ప్రజానికం అంతా అందరూ చూడాలా. ఇది ఒక దేశమే కాదు, నేషనల్స్ ఒక విశ్వవ్యాప్తంగా కూడా ఇక్కడ దుర్మార్గాలు ప్రతి తెలుగు వారికి కూడా తెలియజేయాలనే తలంపుతో ఢిల్లీలో చేయడం జరుగుతాం. సార్, అంటే మీరు హత్యా రాజకీయాలు అని చెప్తారు, కానీ ఆ లెక్కలు ప్రభుత్వం కొన్ని లెక్కలు చెప్పింది కేవలం 5 హత్యలు మాత్రమే జరిగాయి. వైసీపీ 35 హత్యలు జరిగాయని చెప్తుంది. చాలామంది ఊళ్ళో వదిలి వెళ్ళిపోయారని చెప్తుంది. ఫేక్ లెక్కలని వాళ్ళు చెప్తారు. కానీ హత్యలు జరగడం వాళ్ళే ఒప్పుకున్నారు కదా. 5 హత్యలు అయినా కూడా వాస్తవం కదా. ఒక హత్య చేసిన హత్యలు అనేది దుర్మార్గమైన చర్య కాదు. ఊరికి వదిలి ఎంతోమంది పోయినారు. రోజు పల్నాడు ప్రాంతంలో చూడండి ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశారు. మహానేత రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షోభాన్ని అలాంటి వ్యక్తి అలాంటి విగ్రహాలు కూడా ఈరోజు నిజంగా ఈరోజు నిజంగా గతంలో ఎందుకంటే ఎన్టీ రామారావు కూడా గొప్ప వ్యక్తి, ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఎక్కడ కూడా మా ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ మేము కానీ ఎక్కడ కూడా ఆయన వాళ్ళ విగ్రహాలు చూడండి ఎక్కడ కూడా మేము మాట్లాడలేదు. ఇలాంటి దుశ్చర్యలు పాల్గొనడం ఎందుకంటే వీళ్ళే ఈరోజు నేర్పించినట్టు అవుతుంది. రేపేమన్నా రేపు అధికారంలోకి వస్తే ఆ రోజు ఎన్టీ రామారావు విగ్రహాలతో నొప్పి ఏర్పడుతుంది కదా. ఎందుకంటే ఇది మంచి చర్య కాదు, ఇది పూర్తిగా యూజ్ చేశారు తప్పే. మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి దుశ్చర్యలు మానుకోవాలని ఇప్పటికైనా వాళ్ళకు ఇలా కొనసాగితే కన్నా మా పార్టీ కార్యకర్తలు కూడా ఏం చెప్పే ఇదే పరిస్థితి. సార్, ఇంకొక అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడు అసెంబ్లీకి అటెండ్ అయ్యి మీ వాయిస్ వినిపించవచ్చు కదా అనేది చాలామంది చెప్తున్నమాట. అసెంబ్లీ సమావేశాలు ఎందుకు బాయ్కాట్ చేయాలి? అసెంబ్లీకి మేము అటెండ్ అయినా ఈ జరిగితే గవర్నమెంట్ కోసం ఉన్నప్పుడే దానికి నిరసనగా మేము బాయ్కాట్ చేయాల్సి వస్తామండి. అదేవిధంగా ఎందుకంటే ఈరోజు అసెంబ్లీలో ఉండేది అన్ని ప్రభుత్వ పక్షాల పార్టీలే. ఈరోజు ప్రతిపక్ష గొంతు వినిపిస్తే పరిస్థితి లేదు. గతంలో పార్లమెంట్లో బీజేపీ 2 సీట్లు ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈరోజు మేము రాష్ట్రంలో కూడా మా పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలని అడగడం జరిగింది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కల్పించినప్పుడు మైక్ ఇవ్వడం జరుగుతుంది, మేము మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు ఏదో శాస్త్రం మైక్ మాట్లాడి ఇచ్చే అవకాశం కూడా మనకు ఉండదు. కానీ మేము అసెంబ్లీకి వెళ్ళి దానికన్నా కూడా మేము ప్రజల్లోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నాం. తప్పకుండా అసెంబ్లీ కావచ్చు, బయట కావచ్చు, మా వాణి వినిపించడానికి ప్రజలు కూడా చెప్పండి. రేపు ఢిల్లీ చేయబోతున్న దీక్ష ద్వారా ఆంధ్రప్రదేశ్ పరువును కావాలని జాతీయ స్థాయిలో తీయడానికే వెళుతున్నారు అనేది టీడీపీ నేతలు జనసేన. మేము ఆంధ్రప్రదేశ్ పరువు ఎప్పుడు కూడా తీయాలని ఆలోచన. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రభుత్వం చేసే దుశ్చర్యలను మాత్రమే మేము ఖండిస్తాం తప్ప తెలుగు ప్రజలు అంటే మా గౌరవం, ఈ రాష్ట్రం అంటే మాకు జన్మనిచ్చిన ప్రాంతం ఇది, ఈ రాష్ట్రం అంటే మాకు ఎంతో గౌరవం. ఓకే, థ్యాంక్ యూ.